హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటో తెలుసా అండి, నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎందుకు అంటే, నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ని చాలామంది ఇంట్రడక్షన్ వీడియో చేయమన్నారు. బట్ రియల్గా చెప్పాలంటే నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ ఐడియా లేదు యూట్యూబ్ గురించి. చాలా భయంగా ఉండేదన్నమాట. సో అప్పుడు కంటే నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాక నా వ్లాగ్ గురించి నా గురించి ఇంకొంచెం బాగా చెప్తే బాగుంటుంది, పీపుల్కి ఈజీగా కనెక్ట్ అవుతామని అనిపించింది నాకు. సో ఈ మధ్యనే నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందుకని చెప్పి ఇప్పుడైతే చేయాలనుకుంటున్నాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఓన్లీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరైతే మంచి వ్లాగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి. నేనైతే అన్ని రకాల వ్లాగ్స్ చేస్తాను ఇక్కడ. ఇప్పటికే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సో ఓన్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అప్పుడప్పుడు కొన్ని ఫన్ వీడియోస్, తర్వాత కొంచెం బయటకు వెళ్తుంటాం కదా, అలాంటి గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అలాంటివి పెడుతూ ఉంటాను. సో అదే నా మెయిన్ మోటో అనమాట ఛానల్ మొదలు పెట్టినప్పుడు. నా పేరు శ్రీలత, మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్. మా నాన్నగారు రిటైర్డ్ తహసీల్దార్, మా మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తను బెంగళూరులో ఐటీ ఎంప్లాయీ, అక్కడే సెటిల్ అయ్యారు. మా హస్బెండ్ కూడా ఐటీ ఎంప్లాయీ, వాళ్ళది అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రి దగ్గర. నాకు ఒక బాబు 10th గ్రేడ్ చదువుతున్నాడు. ఒక మరిది, ఒక ఆడపడుచు ఉన్నారు. నేను ఎంబీఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ చేశాను. మెజారిటీ ఆఫ్ ది కెరియర్ అంతా స్కూలింగే అనమాట. యుఎస్లో, ఇండియాలో అంతా స్కూల్లోనే వర్క్ చేశాను. ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఓన్గా స్కూల్ ఉండేది, అక్కడ ప్రీ స్కూల్ రన్ చేస్తూ అదే ఎక్స్పీరియన్స్తో యుఎస్కి రాగానే కెరియర్ సేమ్ స్కూలింగ్లోనే ఈజీగా ఆపర్చునిటీస్ రావడం వల్ల నేను అటే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ బిహేవియర్ అనలిస్ట్గా చేశాను, ఆ ట్యాక్స్ ప్రొఫెషనల్గా, సబ్స్టిట్యూట్ టీచర్గా, స్కూలింగ్ మాంటిసరీ టీచర్గా, పారా ప్రొఫెషనల్గా. సో మెజారిటీ ఆఫ్ ది థింగ్ స్కూలింగ్లోనే అనమాట నా కెరియర్ మొత్తం. నేను చాలా ఎంజాయ్ చేస్తాను పిల్లలతో వర్క్ చేయడం, నాకు చాలా హ్యాపీ అనమాట. మంచిగా కొంచెం పేషెన్స్ ఉందంటే స్కూల్లో వర్క్ చేయడం ఎప్పుడు సెక్యూర్డ్ జాబ్ ఎప్పుడు ఉంటుంది అనేసి నాకు స్కూల్లో వర్క్ చేయడమే చాలా ఇష్టం అనమాట. నా హాబీస్ గురించి చెప్పాలంటే నాకు కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. తర్వాత గార్డెనింగ్ అయితే ఇంకా చాలా మస్తు ఇష్టం అనమాట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. హోమ్ ఆర్గనైజింగ్ కానీ, మొత్తం ఏదైనా ఒక పార్టీస్ కానీ, ఈవెంట్స్ కానీ మంచిగా ఆర్గనైజ్ చేయడం, ఫ్రెండ్స్ అందరితో గ్యాదర్ అవ్వడం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, పూజలు చేయడం అన్నీ చాలా చాలా ఇష్టము. ముఖ్యంగా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ, మా బాబుతో తనకు అన్నీ కావాల్సినవన్నీ చూసుకుంటూ, మా హస్బెండ్కి కావాల్సినవన్నీ చూసి మంచి డైట్లో కుక్ చేయడం, ఇలాంటివన్నీ చాలా ఇష్టము. ఇంకా ఫోటోగ్రఫీ అయితే ఒక పెద్ద హాబీ లాగా అనిపించేది. అందుకే అది నాకు యూట్యూబ్కి రావడానికి ఒక హెల్ప్ అయిందని అనుకోవాలి. ఇప్పుడే ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే, 2020లో ఒకసారి, 2021లో ఒకసారి 2 ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. కొన్ని వీడియోస్ తీసి ఛానల్లో అయితే పెట్టాను అనమాట. అంటే ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే వాళ్ళందరినీ చూసి చేద్దామనేసి అనిపించేది. కానీ దానికంటే చాలా భయం. అంటే మనం వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అత్తయ్య గారు వాళ్ళు ఏమంటారో, అమ్మగారు వాళ్ళు ఏమంటారో, మనం ఏదైనా చేస్తే కామెంట్ చేస్తారేమో, ఇలాంటి భయం చాలాసార్లు నన్ను వెనక్కి తీసుకెళ్ళింది. సో ఇప్పుడైతే చాలా రిగ్రెట్ అవుతున్నా. అప్పట్లో స్టార్ట్ చేసింటే ఇప్పుడు నా ఛానల్లో చాలా చాలా ఉండేవి. నేను కొత్తగా యూఎస్కి వచ్చినప్పుడు చాలా కంటెంట్ ఉండేదన్నమాట. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ప్రతిదీ కొత్త ఇన్ఫర్మేషనే. కానీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే మనకి వర్క్ ఉంటుంది, వర్క్తో పాటు యూట్యూబ్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఫ్యామిలీ పిల్లలు పెద్ద అయిపోయాక అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇవన్నిటితో పాటు స్టిల్ ఇప్పటికైనా లేట్ అవ్వదు అని చెప్పి స్టార్ట్ అయితే చేశాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి నాకు ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడే గైడ్ చేస్తారనమాట. సో ఇలాంటి చాలామంది యూట్యూబ్ చేయడం అనేది చాలామంది చేస్తారు. కొంతమంది ఎడిట్ చేసి పెడతారు, కొంతమంది డైరెక్ట్గా పెట్టేస్తున్నారు, అందులో ఇన్కమ్ ఉంది అని. అలా
బట్ నాకైతే ఒక ప్యాషన్ అన్నమాట. నాకు ఇలా అంటే నేను మామూలుగానే హెల్పింగ్ నేచర్ నాకు. సో అందరికీ హెల్ప్ చేయాలి అనిపిస్తుంది. సో బట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా. అదేంటో యూట్యూబ్లో చేయడం వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా నా ఫ్రెండ్స్తో పాటు అనేసి నాకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ఉన్నా ఇలాంటి వ్లాగ్స్ చేయడము నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఎక్కువ షాపింగ్ కొన్ని వ్లాగ్స్, తర్వాత మనము కొన్ని కావాలని కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి అనమాట. మేము యుఎస్లో చాలా మిస్ అవుతుంటాం ఫ్యామిలీని. సో ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో గ్యాదర్ అయినప్పుడు కొంచెం ఫెస్టివల్స్ కానీ అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. సో 2016 నుంచి చాలా మెమరీస్ ఉండేవి క్యాంపింగ్స్ అని అలా. బట్ ఇప్పటికప్పుడు స్టోరేజ్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. బట్ ఇలా యూట్యూబ్లో చేసుకోవడం వల్ల అదొక మెమరీ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో మన లిమిటేషన్స్ ఏంటో తెలుసుకొని అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్, దేవుడివి కానీ స్పిరిచువల్గా మన యూట్యూబ్ వల్ల నాలెడ్జ్ తెచ్చుకొని సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా నా వీడియోస్ని లైక్ చేయాలి అనేసి మెయిన్ నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పటికే చాలా వ్లాగ్స్ చేశాను. ఇంకా చాలా మంచి వ్లాగ్స్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎడిటింగ్ కానీ తర్వాత వాయిస్ చెప్పడం కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ డెఫినెట్గా మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మంచి వ్లాగ్ చేస్తానని అయితే డెఫినెట్గా అనుకుంటున్నాను. సో నాలాగా ఇంకా ఎవరైనా ఇంకా నేను చెయ్యాలా అని ఎవరికైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి డెఫినెట్గా మీరైతే స్టార్ట్ చేయొచ్చండి. యూట్యూబ్ చాలా ఈజీగానే ఉంటుంది. బట్ మీరు కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. ఏ వర్క్ అయినా హార్డ్ వర్కే. సో యూట్యూబ్ కూడా చాలా హార్డ్ వర్కే ఉంటుంది. చాలా టైం స్పెండ్ చేయాలి. నన్ను చాలా మంది అంటుంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తావు, జాబు, పిల్లలు, ఇల్లు చక్కగా పెట్టుకుంటావు, మళ్ళీ యూట్యూబ్ చేస్తావని. అదంతా టైం మేనేజ్మెంట్ అంట. టైం మేనేజ్మెంట్ ఉంటే లైఫ్లో ఎప్పటికైనా మంచి స్టేజ్లో సక్సెస్ అవుతాము. నాకైతే ఇక్కడితో ఆగిపోవాలని లేదు. లైఫ్లో చాలా సక్సెస్ కావాలి. చాలా మందికి మన వల్ల మనం ఇప్పటికే నేను ఏదైనా మాట్లాడితే చాలా మంది మాకు మోటివేషనల్గా ఉంది, పాజిటివ్గా ఉంది అని చెప్తూ కామెంట్స్లో పెడుతూ ఉంటారు. డెఫినెట్గా అలాంటప్పుడు మనం ఎంతో మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. అంటే నాకు ఒక పేజ్ కావాలి కాబట్టి నేను యూట్యూబ్ పెట్టుకున్నాను. నాకు ఈ యూట్యూబ్లో నాకంటూ ఒక పేజ్ ఉంది. నేను ఎప్పుడు ఏదన్నా చెప్పాలంటే నా వాయిస్కి నాకే ఉంది కాబట్టి నేను చెప్పగలను. సో అలా డెఫినెట్గా ఎవరికి వాళ్ళు ఆపాల్సిన అవసరం లేదు. నాకు డ్రైవింగ్ రాదు, నేను వంట రాదు, ఏది రాదు అనుకోకూడదు. ప్రతిదీ వస్తుంది. ట్రై అయితే చేయాలన్నమాట. అలా ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేస్తూ మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళ సక్సెస్లో మనం హ్యాపీనెస్ చూడొచ్చు, మనం కూడా సక్సెస్ అవుతాం అనమాట. ఎప్పుడు జెలస్గా ఫీల్ కాకూడదు. ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సక్సెస్ అనేది అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. యూట్యూబ్ అనేది కేవలం మనీ కోసమే కాదు, మనల్ని మనం ఎంజాయ్ చేసుకోవడానికి, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకొని బయటికి వెళ్ళి నాకు చాలా థాట్స్ ఉండేవి మంచిగా లైఫ్లో చాలా రకాలుగా ఇంటీరియర్ డిజైనర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా సెటిల్ అవ్వాలని. బట్ అలాంటి అవకాశాలు అప్పట్లో లేవు. బట్ ఇప్పుడైతే ఉన్నాయి. సో కాబట్టి ఆ అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చినా ఏజ్కి సంబంధం లేదండి. మనం ఇంకా ఇంత ఏజ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేమని కాకుండా ఎక్కడి నుంచి మీకు అవకాశం వస్తే అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకో 10 ఏళ్లలో మంచి సక్సెస్లో ఉంటుంది. మనం సక్సెస్ కావాలి, కష్టపడాలి. కష్టపడితే ఆటోమేటిక్గా దానికి మనీ రిజల్ట్ కూడా ఉంటుంది, తోడవుతుంది. సో ఇలా యూట్యూబ్లో సక్సెస్ కావడం, లైఫ్లో ఏదైనా సక్సెస్ కావడానికి ఒక దారి. మనకు ఒక డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అన్ని టుగెదర్గా చేయాలంటే. హోప్ మీరందరూ ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోలతో త్వరలోనే మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. ఇన్ని రోజుల్లో నేను ఏదైనా ఎడిటింగ్ మిస్టేక్స్ చేసినా, వాయిస్ మిస్టేక్స్ అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా లెర్నింగ్ అనేది. సో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, కొత్త ఇన్ఫర్మేషన్తో మేము ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.